హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్స్కి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో వారి ఖాతాలో నేరుగా 15,000 రూపాయలు జమ చేయనున్నది. ఈ దసరా సందర్భంగా వాహనమిత్ర పేరుతో వారి ఖాతాలో అమౌంట్ అనేది జమ చేస్తారు. సో ఈ 15,000 రూపాయలు ఎవరికి జమ చేస్తారు, అలాగే వాహనమిత్రకు సంబంధించి వెరిఫికేషన్ టైంలో ఏ డాక్యుమెంట్స్ చూపించాలి, అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏం డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరింత మందికి మీ ద్వారా చేరుతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాల యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో మరియు క్యాబ్ డ్రైవర్స్ అనేది ఉండడం జరిగింది. ముందుగా ఈ పథకం యొక్క ఉద్దేశం తెలుసుకుందాం. ఎవరైతే ఆటో లేదా క్యాబ్ నడుపుతూ జీవనోపాధి పొందుతూ ఉంటారో వారిని ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిందే ఈ వాహనమిత్ర పథకం. సో ఈ పథకం అనేది పాతదే. ఈ పథకంలో గతంలో 10,000 రూపాయలు అనేది సంవత్సరానికి ఇవ్వడం జరిగేది. సో ప్రస్తుతానికి ఈ అమౌంట్ అనేది 10,000 నుండి 15,000 రూపాయలకి పెంచడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ పథకానికి యొక్క అర్హతలు ఏంటనేది చూసుకుందాం. ఎవరైతే ఆటో రిక్షా లేదా మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుగా చేస్తూ సొంతంగా వెహికల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో అంటే సొంతంగా ఆటో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ, అలాగే సొంతంగా కారు ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ. సో ఈ కార్లో రకాలు ఉంటాయండి, ఎల్లో బోర్డ్ అలాగే వైట్ బోర్డు ఉంటాయి. సో ఎల్లో బోర్డు అంటే ట్రాన్స్పోర్ట్ పర్పస్ తీసుకున్న కార్లు ఉంటాయి. సో ఈ ట్రాన్స్పోర్ట్ పర్పస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం యొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ట్రాక్టర్కి సంబంధించి అర్హత ఉంటుందా అని అడుగుతుంటారు. సో ట్రాక్టర్లకి ఈ ఎలిజిబిలిటీ అయితే ఉండదండి. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక వీరి మంత్లీ యావరేజ్ కరెంట్ బిల్ అనేది 300 యూనిట్స్ లోపు ఉండాలండి. అలాగే వీరి కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ పెన్షనర్ కానీ ఉండకూడదు. అలాగే వీళ్ళకి పర్సనల్ పర్పస్ కార్ ఉండకూడదు. అంటే ఇందాక చెప్పాను కదండి, ట్రాన్స్పోర్ట్ పర్పస్ కార్ ఉంటే కనుక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ వీళ్ళ కుటుంబంలో ట్రాన్స్పోర్ట్ పర్పస్ అలాగే పర్సనల్ వెహికల్ కూడా ఉంటే కనుక ఎలిజిబిలిటీ అనేది ఉండదండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆంధ్రప్రదేశ్తో అయి ఉండాలి. ఆధార్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్తో అయి ఉండాలి. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే కనుక మనం సాధారణంగా రిజిస్ట్రేషన్స్ అనేవి మన పేరు మీద చేసుకోకుండా మన ఇంట్లో అమ్మ పేరు మీదో అక్క పేరు మీదో భార్య పేరు మీదో చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ పథకానికి అనేది ఎలిజిబిలిటీ ఉంటుందా అని అడుగుతుంటారు. సో ఉంటుందండి. ఏ విధంగా అంటే కనుక ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిన పర్సన్ అలాగే లైసెన్స్ ఉన్న పర్సన్ ఒకే రేషన్ కార్డులు ఉంటే కనుక ఈ పథకానికి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ అటువంటి సందర్భం లేనప్పుడు కనుక అంటే రిజిస్ట్రేషన్ అయిన పర్సన్ వేరే కార్డులోని అలాగే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఒక కార్డులోని ఉంటే కనుక ఈ పథకానికి అనేది ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక గతంలో వాహనమిత్రకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి డేటా అంటే సుమారు 2,75,000 మంది డేటా అనేది జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అనేది గ్రామ సచివాలయాలకి పుష్ చేస్తుంది. సో వారు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ డేటా అనేది జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఆటోమేటిక్గా ప్రీ పాపులేటెడ్ అయి వస్తుంది. ఎవరైతే అప్పుడు అప్లై చేసుకుని ఉండరో లేదంటే అప్పుడు వెహికల్ ఉండకుండా ఉంటుందో లేదంటే ఎలిజిబిలిటీ లేకుండా ఉన్నదో వారు మాత్రం ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి. సో కొత్తగా అప్లై చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కనుక ఆధార్ కార్డు ఉండాలండి. సో ఆధార్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్తో ఉండాలి. దీనికి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డు అని ఉండాలి. తర్వాత వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఎన్పిసిఐ మీరు ఇంత ఎలిజిబిలిటీలు ఉండి అప్లై చేసినా సరే లాస్ట్లో అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంక్ అకౌంట్కి ఉండాలి. ఎవరైనా ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక పోస్టల్ అకౌంట్ తీసేసుకోండి, అది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ వెహికల్ ఆర్సీ ఉండాలి. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ తేదీలు అనేది చూద్దామండి. సో ఈ నెల 15, 16 తేదీల్లో ఏదైతే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ 2,75,000 మంది అంటే గతంలో ఎవరైతే వాహనమిత్ర పథకం ద్వారా లబ్ధి పొందారో వారి డేటా అనేది పుష్ చేయడం జరుగుతుంది. సో ఆ డేటా అనేది 15, 16 తారీఖుల్లో మీ సచివాలయాల్లో డిస్ప్లే అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో కనుక వెరిఫై చేసుకోండి. అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆ లిస్టుల్లో మీ పేరు లేదనుకోకుంటే లేకపోతే కనుక మీరు కొత్తగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అది 17 నుంచి 19 తారీఖు వరకు అంటే 17, 18, 19 ఈ 3 రోజుల్లో మీరు కొత్తగా అనేది అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 19, 20, 21, 22 ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అలాగే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి,
గతంలో అప్లై చేసుకోవడం అంటే గతంలో వాహన మిత్ర ద్వారా లబ్ధి పొందిన వారు డేటా పుష్ చేయారు కదండి, అది ఆ డేటా 2 డేటాలు కూడా 19, 20, 21, 22 తారీఖుల్లో వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హుల్ని అనర్హుల్ని గుర్తిస్తారు. ఈ గుర్తించినప్పుడు మీకు అర్హత ఉంటే కనుక రీఅప్పీల్ కూడా చేసుకోవచ్చు. ఇలా రీఅప్పీల్ చేసుకున్న తర్వాత 24/9/2025 తేదీన ఫైనల్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఫైనల్ లిస్ట్లో పేర్లు ఉంటాయో వీరికి మాత్రమే 1/10/2025 తేదీన 15,000 రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్లై చేసుకోండి. అలాగే పాతవారు వెరిఫికేషన్ టైంలో మీకు సంబంధించిన పత్రాలు అనేది చూపించండి. వెరిఫికేషన్లో కనుక పేర్లు లేకపోతే కనుక ఇమీడియట్గా కొత్తగా అయితే అప్లై చేయండి. సో అందరూ కూడా ఈ పథకానికి లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరింతమందికి చేరువయ్యేలాగా వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.